అండి, అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు చాలా ప్రమాదం తప్పింది అనుకోవాలి. ఇక్కడే ఉంటుంది చిన్నమ్మ. మనం 2 సంవత్సరాలు చేసుకుంటే ఇంటికి వెళ్ళిపోదాం అని గలపొచ్చి బిడ్డలు చిన్నప్పుడే వదులుకుండి కష్టపడి నిజంగా ఎన్నో మాటలు అనిపించుకుంటూ కోయిట్లోనే ఉంటుంది. బిడ్డలు అవసరం లేదు, భర్త అవసరం లేదు, ఎన్నో మాటలు మేము పడుతూ చెప్పలేని యాతనండి. నిజంగానే అన్ని శ్రమలు పడి కొద్దో గొప్ప ఇల్లు కట్టుకుండి ఇంట్లో అందమైన వస్తువులు బెడ్లు కావాలని పిచ్చని ఒక టీవీ అని కొనుక్కోండి, ఒక అందమైన ఇల్లు అది రేక్ షెడ్ వేసుకోండి. ఎన్నో శ్రమలు చూసే వాళ్ళకి ఒక ఎలాకోలంగా నవ్వుకుండే జీవితంలాగా మేము గడుపుతున్నాం. గలుపు దేశాల్లో కొంతమందికి అర్థమవ్వాలి. ఒక ఆడబిడ్డని ఎవరు ఏమనరు, అర్థం లేని మనుషులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏదోటి అంటారు. అన్ని మాటలు పడుతూ జీవితాన్ని కాలం గడిపేదే ఒక ఆడబిడ్డ. మగవాడికి ఎలాగ తప్పదు. దేశాలు కాలకపోతే రాష్ట్రాలు దాటినా అది ఎవడో ఏమండో మగవాతన్ని పని కోసం కుటుంబాన్ని పోషించక వెళ్ళారు అంటారు. అదే ఒక ఆడబిడ్డ బయటకు వస్తే ఇంటికాడ ఉండక బయటికి వెళ్ళింది. ఇది ఇంత ఎప్పుడు దేశాలంటే ఉంటుంది. ఇల్లు అవసరం లేదు, కుటుంబం అవసరం లేదు. తల మెరిసిపోయేదాకా మేము గల్ఫ్ దేశాల్లో పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. ఎన్నో బాధలు పడుతున్నాం. అయినప్పటికీ కూడా చూడండి, దేవుడు కూడా ఒక్కోసారి శ్రమలు పెడతానే ఉంటాడు. ఎందుకు చెబుతున్నానంటే ఇంత ఓగుతుంది దేనికంటే బాధ అనిపించిందండి. దేవుడైతే ఎంతగానో కాచి కాపాడాడు. చిన్నమ్మ ఇక్కడే ఉంటుంది. నాకంట ముందు నుంచి కోయిట్లోకి ఇంట్లోనే కష్టపడుతుంది. తన మొన్నే ఇంటికి వెళ్ళి వచ్చింది. తోటాకి ఇల్లు గోదావరి వస్తే అంత మాట మునిగిపోయి అంత మాట కట్టుకొచ్చేస్తుందని మొన్నే ఇంటికి వెళ్ళి రేగు షెడ్ వేసుకుని కొద్దిగా గొప్ప సిమెంట్ చేయించుకుంది. కానీ గోదావరి వచ్చి ఆ ఇల్లే కొట్టుకెళ్ళిపోయింది. ఇప్పుడు అగ్నిదేవుడు ఇల్లు అంటుకుపోయింది. శ్రమలో ప్రతి ఒక్కరికి వస్తాయండి, కానీ ఇంత దారుణంగా ఎవరికి ఉండకూడదు. బాధ అనిపిస్తుంది. ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. రాత్రి 2 బిడ్డలు భర్త దేవుడైతే కాచి కాపాడాడు. ఎందుకంటే మన ప్రార్థన అందరి కోసం చేస్తాం, ప్రాణాలు క్షేమంగా ఉండాలని. అదే దేవుడు కాపాడాడేమో అనిపిస్తుంది నాకు. ఎదిగొచ్చిన బిడ్డలు నా కొడుకు ఎలాగో ఆడలాగే నా తమ్ముడు చాలా నాకు సహాయం చేసి కూడా ఆడు కూడా నా తండ్రికి బాగాలేనప్పుడు ఎంతగానో హాస్పిటల్కి పరిగెట్టుకు వెళ్ళేవారు. నా కూతురు నా కొడుకులు ముగ్గురు నాకు సహాయం చేశారు. వాళ్ళ కుటుంబం మరి ఈ రోజున ఇలా బాధలో ఉందంటే నేను చేయగలదే ఒకటే ప్రార్థన సహాయం. ఆ కుటుంబం కోసం మీరు ప్రార్థించండి. మొన్నే చిన్నానికి బాగాలేదు, మందు ఎక్కువగా తాగేయడం వల్ల లెవెల్ పాడైనవి. ప్రార్థనలో కూడా పెట్టుకున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఇంటికి ఫోన్ చేయండి, కుటుంబానికి ఫోన్ చేసుకోండి. బెడ్లు వేసానని మన ఇండియా ఎలా ఉందంటే భయం వేస్తుంది. అందరూ కూడా ఉదయం లేచి కుటుంబానికి ముందు ఫోన్ చేసుకుంటూ నేర్చుకోవాలి. ప్రతిదీ వాళ్ళ భోగోలనే కదా ఇంత దూరం వచ్చాం మనం. ఆ కుటుంబాని కోసమే కదా ఎన్నో మాటలంటూ కష్టపడుతూ బతుకుతున్నాం. బిడ్డల తర్వాత ఏదైనా మీ అందరికీ ప్రత్యేక వందనాలు. అనుదినం ఆహారం తీసుకోండి.